అంశం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు అందరికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వాలనే కోరుకుంటున్నాను నేనైతే. సాయిబాబా ఎవరిని యోగులుగా చూసారు? ఎవరిని భోగులుగా చూసారు? అసలు ఎవరు యోగులు? ఎవరు భోగులు? ఆయన సిద్ధాంతం ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా. మరి దానికి కరెక్ట్‌గానే ఈ నేటి సమాజం నడుస్తుందంటారా? వాళ్ళే భోగులుగా, వాళ్ళే యోగులుగా ఉన్నారా? సాయిబాబా చెప్పిన మాటలు నేటి సమాజంతో ఎంతవరకు సరితూగుతున్నాయి చెప్పండి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. హ్మ్. ఆహ్, అసలు భోగులంటే ఎవరు? యోగులంటే ఎవరు? హ్మ్. భోగి రోగి అవుతాడు. హ్మ్. జ్ఞానం వచ్చిన తర్వాత యోగి అవుతాడు. ఓకే. కానీ కొద్దిమంది సహజంగా హ్మ్. యోగులుగానే పుడతారు. హ్మ్. ఇప్పుడు వేమన ఉన్నాడు. ఆయన హ్మ్. భోగి మొదట. హ్మ్. తర్వాత యోగి అయ్యాడు. హ్మ్. షిరిడి సాయిబాబా భోగి కాదు. ఆయన సహజంగానే యోగి. హ్మ్. దత్తావతారాలు అనుకోండి ఆయన్ని. మా మళ్ళీ ఆదిశక్తి స్వరూపం అనుకోండి. నేను 20 ఏళ్లుగా పరిశోధనలు చేశాను. రకరకాల పుస్తకాలు వచ్చాయి ఆయన మీద. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. కానీ ఆయన జన్మ రహస్యము ఎవరికీ తెలీదు. హ్మ్. అయితే యోగి. ఆయన యోగి అంటే ఏమిటి? యోగులు ఎప్పుడూ కూడా ఒక అంతర్దృష్టితో ఉంటారు. అంటే లోపల కాలస్ బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతికేవాడు భోగి. అంతరాత్మలో ఆనందాన్ని వెతికేవాడు యోగి. హ్మ్. బయట ప్రపంచంలోదంతా మాయ అంటారు. హ్మ్. అందుకే శంకరాచార్యులు మాయా సిద్ధాంతాన్ని కనిపెట్టారు. మిథ్యా ప్రపంచం అన్నాడు. హ్మ్. అది హ్మ్. చాలా మందికి అర్థం కాలేదు. హ్మ్. అంటే యోగులు ఈ వస్తు వాహనాలు ఇవన్నీ వాళ్ళకి నచ్చదనమాట. హ్మ్. హ్మ్. బాబాని అంటున్నారు కానీ ఇవాళ కిరీటాలు పెడుతున్నారు. బా విగ్రహాలకు పులారాలేసి ఇవన్నీ చేస్తున్నారు. బాబాకి అది ఇష్టం లేదు. ఓకే. ఇక్కడ దాసగన మహారాజు కూడా హ్మ్. హ్మ్. ఒకసారి హరికథలు చెప్పడానికి ఆ రోజుల్లో హరికథలు చెప్పాలంటే అది ఒక డ్రెస్ ఉంటుంది మామూలుగా. హ్మ్. బాబా దగ్గర హరికథ చెప్పడానికి డ్రెస్‌తో వెళితే, "అరే! ఆ మొట్టమొదట గంగిరెద్దులాగా ఉన్నవన్నీ తొలగించి తీసేయి" అంటాడు. హ్మ్. అంటే బాహ్య ఆడంబరాలు అస్సలు నచ్చవన్నాడు బాబాకి. ఓకే. పల్లకి తెచ్చిండు పల్లకిలో ఎక్కలేదు. హ్మ్. హ్మ్. రాధాకృష్ణ ఆయే మొట్టమొదట పల్లకి ఊరేగింపు కార్యక్రమం చేసింది. ఆ గుర్రాలు తెప్పించింది. అన్నీ ఈయనకి బాహ్యమైన సేవతోన హ్మ్. భగవంతుణ్ణి ఆరాధించాలనేటువంటిది ఒక సేవ అన్నమాట ఆమెది. హ్మ్. నవయుధ భక్తిలో దాస్యం ఒకటి కదా! కానీ ఏ విధంగా ఆరాధించినా వాళ్ళకిష్టమే. హ్మ్. అయితే ఇప్పుడు పగలు ఉంది, రేయి ఉంది. హ్మ్. పగలు భోగులకు, రాత్రి యోగులకు. యోగులకి. పగలు అంతా ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం మనం. ఆ! అవును. కానీ నిరాశ, నైరాశ్యం అంటారు. హ్మ్. అంటే యోగులు ఎలా ఉంటారు? ఎప్పుడు నైరాశ్యంలోనే ఉంటారు. ఇవన్నీ హ్మ్. విరక్తి. షిరిడి సాయిబాబాకు దగ్గరకు బంగారు నాణేలు తీసుకొచ్చింది ఒకామె. అవన్నీ అలా తీసి పంచిపెట్టారు. అంటే ఓకే. ఎంత తుచ్చంగా భావిస్తారో యోగులు బాగా ఆలోచించండి. అవును. భోగభాగ్యాలనేటువంటివి వీటి వల్ల జన్మ వృథా అవుతుంది. ఇవి ఓకే. కాదు. నీ అంతర్దృష్టి లోపలికి చూడు అంటుంది. హ్మ్. మీరాబాయి కూడా అన్నది. నా కళ్ళు లోపలికి చూస్తున్నాయి అంటుంది. ఓహ్! ఆమంత భక్తురాలు. లోపలికి చూడాలి. లోపల అంతరాత్మలోనే ఆ గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. రైట్. అట్లా ఆహ్, హ్మ్, ఈ రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు వీళ్ళందరూ కూడా అంతరాత్మలోనే హ్మ్. అసలు రమణ మహర్షి అదే అన్నాడు. హ్మ్. నీలోకి నువ్వు తొంగి చూసి నీవెవరో తెలుసుకో అన్నాడాయన. హ్మ్. అంటే అంతరాత్మలో దాన్నే అంటే ముందు నిన్ను నువ్వు చదవాలి. నువ్వు తెలుసుకో. హ్మ్. యువర్ బాడీ ఈజ్ యువర్ ఎనిమీ హ్మ్. అంటాడు శివానంద అని 'ద ఎటర్నల్ డ్రామా ఆఫ్ ద వరల్డ్'. రైట్. నేను దాన్నినే అద్భుతమైన కవిత్వంగా రాశాను. ఓకే. నీ దేహం ఒక శత్రువు, హ్మ్. కవిత్వం పూల ఋతువు అని రాశా. అబ్బా! ఈ ఫిలాసఫీ ఉంటేనే, స్పిరిచువాలిటీ ఉంటేనే గొప్ప కవులు, రచయితలుగా వెలుగుతారు. రైట్. గొప్ప ప్రేమతత్వం అలవడుతుంది. అవును. కాబట్టి ఇదంటే బాహ్య ప్రపంచం. అందుకే నువ్వు భోగభాగ్యాల కోసం, హ్మ్. కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడవద్దు. హ్మ్. భగవంతుని దర్బారులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నించు అని బాబా అన్నాడు. రైట్. ఇక్కడ మనకేమంటే కీర్తి కావాలా, ఆ పార్టీ, ఈ పార్టీ నాకు పదవి కావాలా, హ్మ్. ఎందుకు విమర్శ ఆర్భాటాలు, ఆర్భాటాలు హంగామాలు ఎక్కువ. అంటే ఇక్కడ హ్మ్. బాహ్యమైనటువంటి భోగాలన్నీ రోగాలు అని చెప్పాడు. ఓకే. నువ్వు కష్టపడు. కానీ ఆ హ్మ్. కష్టపడే తత్వము ప్రేమ తత్వంతో ఉండాలి. హ్మ్. కుశాల్ చంద్ అని ఒక అతను వస్తాడు. హ్మ్. నాకు లంకె బిందెలు కావాలి బాబా అంటాడు. అయ్యో! లంకె బిందెలు ఊరికే వస్తాయిరా? హ్మ్. హ్మ్. నువ్వు మిరపగింజలు తీసుకొని వెళ్ళి ఆ చానా ఒకటి మిరపగింజలు తీసుకెళ్ళి నీ పొలంలో చల్లు అంటాడు. హ్మ్. మిరపగింజలు తీసుకొని వెళ్ళి పొలాన్ని దున్ని చల్లుతాడు. ఓకే. చల్లినప్పుడు వస్తాడు. వచ్చిన హ్మ్. తర్వాత లంకె బిందెలు చల్లిన తర్వాత అప్పుడు ఏమైతుందంటే మహారాష్ట్రలోన
వర్షాలు బాగా పడి ఆ మిరప చెట్లు వస్తే చాలా అతను మంచి లాభాలు వస్తాయి. తీసుకొని వస్తాడు. ఓకే. తీసుకొస్తే లంకె బిందెలంటే ఇదేరా? ఈయన అంతకుముందు ఎప్పుడూ మసీదులో ఉంటూ ఊరికే అన్నం వస్తుంది కదా అని అది హ్మ్. తినుకుంటూ ఉండేవాడండి. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ యొక్క బద్ధకంగా ఉండేవాళ్ళంటే బాబాకి సరిపోదు. రైట్. నువ్వు సమస్తమైనటు డే అండ్ నైట్ కష్టపడు. కష్టపడాలి. కష్టపడుతూ ఉంటే దేనికి నీ వృత్తిని కావచ్చు 10 మంది కోసం కష్టపడు. అది నేను గమనిస్తూ ఉంటాను. దాని ఫలితం నేను ఇస్తా అన్నాడు బాబా. రైట్. కష్టపడకుండా సులభంగా ధనం సంపాదించుకునేవాళ్ళంటే బాబాకు అసలు ఆ డబ్బు నిలవను కూడా నిలవదండి. నిలవను కూడా నిలవద్దు. అసలు నేటి సమాజంలో కూడా ఏదైతే ఏది నిలబడదు. ఊరికే వచ్చేస్తుందో అది ఊరికే పోతుంది. అందుకేనండి. అందుకే ఆనందం అనేది అన్ని వస్తువులు ఉంది అనుకుని హ్మ్. వీళ్ళంతా భోగులుగా ఉంటూ తర్వాత రోగులై మీరు ఎవరైనా గమనించి ధనం సంపాదించినటువంటి వాళ్ళు, జైలు పాలైనటువంటి వాళ్ళు, చాలా. వాళ్ళు ఎందుకు అసలు వాట్ ఈస్ దేర్ లైఫ్ అసలు వాళ్ళు వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు? ఆ మృగత్వమే, అహంకారమే. రైట్. దానివల్ల బాబాను యోగి కావాలంటే నీలోకి నువ్వు ప్రవేశించు అన్నారు. నిన్ను నువ్వు ముందు చదువుకొని నువ్వు బయటకు చదువుకో. అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండు. రా. రాగద్వేషాలు పోతాయి. హ్మ్. నన్నే ధ్యానిస్తూ ఉండు. ఎవరైతే నిరంతరము నా నామాన్ని జపిస్తారో వారు నేనుగా మారిపోతారు అని బాబా చెప్పాడు. ఓహ్! చాలా ఇప్పుడు చాలా గొప్ప అంతే విషయం. కాదండి. నేను సాయితత్వం ప్రచారం చేస్తూ నేను అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరికీ తెలుసు. సాహిత్య రంగంలో ఉండేవాళ్ళు అందరికీ తెలుసు నా గురించి. రైట్. అంటే నేను ఇతరుల కోసము ఎప్పుడైతే బాబా తత్వాన్ని అనుసరించానో, బాబా వైపు వెళుతూ ఉన్నానో, ఇతరుల కోసం నేను కష్టపడుతున్నప్పుడు అందులో ఆనందం ఉంది. అంతేగాని నేను గొప్ప కవి, నేను 100 పుస్తకాలు రాశాను, నేను గొప్ప కవి, అందరూ నన్నే వచ్చి నాకు సన్మానం చేయండి, నేను ఎవరికీ చేయను అంటే ఎలా? నేను నెలకు 400 మందికే కలిపి భోజనాలు పెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చి ఎవరి దగ్గర 5 పైసలు తీసుకోకుండా ఈయన జీవితమే కవుల కోసం, కళాకారుల కోసం అర్పించిన పెద్ద పెద్ద నాయకులు, హైకోర్టు జడ్జీలు అందరిని అభినందిస్తున్నారు. ఓహ్! చాలా 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 సంతోషం అండి నిజంగా ఈ విషయం. నేను ఎందుకు అంటే నాకు కనిపించిన వాళ్ళందరిని కూడా బాబాలు అనుకుంటా. బాబా తత్వంతో వాళ్ళ టాలెంట్‌ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు పిలిపించి వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ముందు మాటలు రాసి ఏంటి నాకేమిటి అంటారు. ఏందన్నాడు నీ ఆరోగ్యం ఏమి కాదు, నా ఆరోగ్యం ఏమి కాదు. నేను యోగా చేస్తా. బాబా అనేక రూపాల్లో నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటా. రైట్. రైట్. కానీ ఇతరులకు సేవ చేసి చూపెట్టి మాట్లాడాలి. నేను గొప్ప విమర్శకునిగా పేరుంది నాకు. మరి గొప్ప విమర్శకునిగా నేను ఎవరిని వ్యక్తులను విమర్శించను. ఒక సత్యాన్ని తెలియజేయడమే విమర్శ. సత్యాన్ని తెలుసుకోవడమే యోగము. రైట్. సత్యాన్ని విమర్శించడమే రోగము. సత్యంలో జీవించడమే భోగము. చాలా చక్కగా చాలా అంటే చాలా ఏది రోగం ఏది అసలు భోగాలు ఏంటి, భోగాలు ఎందుకు త్యజించాలి మనం, త్యజించడం వల్ల వచ్చే ఆనందం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా చెప్పారు బిక్కి కృష్ణ గారు. మీరు కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా కనెక్ట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియోస్ వెళ్ళటానికి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. విమర్శలు ఎక్కువైపోతున్నాయి. నిన్నటిదాకా పూజించిన దేవుని మీద విమర్శలు చేయటం తగదు. ఇదొక్క స్లోగనే, ఇదొక్క మాటే. ఆలోచించండి. అట్లీస్ట్ ఆలోచన అన్నా చేయండి. మనం పూజించే దేవుడు ఎంతైతే పవిత్రంగా, ఎంతైతే స్వచ్ఛంగా, ఎంతైతే ఆనందాన్ని, ఆయుష్ని, ఆర్థికంగా అన్ని రకాలుగా మనకి మేలు చేస్తాడని మనం భావిస్తూ ఉన్నాము, మన పక్కవారు కూడా అంతే. వాళ్ళు పూజించే దేవుడు, వాళ్ళు నమ్మిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తాడని వాళ్ళు నమ్మి ఉన్నారు. సో విమర్శలు వద్దు. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఏమంటారు? ఏకీభవిస్తారా? తప్పకుండా మరి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఏకీభవించే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాయిబాబాకి సంబంధించి మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.